నేను ఆ పదానికి కొంచెం వ్యతిరేకిని. ఎందుకంటే ఇంగ్లీష్ లో మిస్యూజ్, అబ్యూజ్ అని రెండు ఉంటాయి చట్టాన్ని తప్పుడుగా వాడుకోవటంలో. అట్లాగే అంటే తప్పుడు హామీలు ఎందుకన్నారు వాళ్ళు ఎంచుకున్న విధానం తప్పు. అది నువ్వు డిఫెండ్ చేయకూడదు పార్టీని, మనం డిఫెండ్ చేయకూడదు. అలా కాదు ఏంటంటే ఆయన ఉద్దేశం అదే. అంటే అబద్ధాలు అని చెప్పాలా మరి? పోనీ అబద్ధాలు చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలి చెప్పండి. పోనీ హామీలు అరే మరి బడ్జెట్ ఇవ్వాలి, మరి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీరు రిజైన్ చేయండి, మీరు తప్పుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుకుంటే మీరు చేతగాక మీరు చేయలేకపోతారు. ఆకర్షణీయమైన పథకాలని పదం వాడచ్చు, లేదు ప్రధానమంత్రి గారు అంటే లుభావని పదం ఒకటి ఉంది, ఆయన వాడారు. ఏంటది లుభావని? లుభావని అంటే మోహపరిచే, అంటే మోసపూరిత హామీలు. ఆకర్షణీయమైన మోహింపజేసే అది పదం. ఎందుకంటే మీరు 2000 ఇస్తానంటే ఇవతల వాడు 2.5 అంటాడు, మీరు 2.5 అంటే ఇవతల వాడు 3 అంటాడు. వీడు 3 అంటం తప్ప అయితే నువ్వు 2 అంటం కూడా తప్పే. కనుక ఆ స్కీమ్ ప్రకటన నువ్వు ఏదో ఒక ప్రజా శ్రేయస్సు కోసం ఒకటి పెడుతున్నప్పుడు దాన్ని తప్పుడు అనుకోవడం తప్పు. దాని ఇంప్లిమెంటేషన్ లో తప్పులు ఉండొచ్చేమో కానీ ఎప్పుడు కాన్సెప్ట్ లో తప్పు ఉండదు, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లో తప్పు ఉంటుంది. కనుక అంతవరకు నేను వీరితోటి విభేదిస్తున్నా. ఓకే సరే. రెండోది, బీజేపీ ఏ, బీజేపీ బి, బీజేపీ సి, బీజేపీ డి దగ్గర నుంచి బీజేపీ జడ్ వరకు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఎట్లాగైతే కాంగ్రెస్ ఓ, కాంగ్రెస్ ఏ దగ్గర నుంచి కాంగ్రెస్ జడ్ వరకు వచ్చి అన్ని వెళ్ళిపోయి స్వతంత్రం కోసం పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది గతించిపోయినా కూడా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ఐ పార్టీ వచ్చేసి మళ్ళీ ఐఎన్సీ ఎట్లా అయిపోయిందో రకరకాలుగా మారిందో, మన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం భారతదేశంలో ఉన్నంతకాలం జాతీయ పార్టీలకు ఏదో ఒక స్థాయిలో వాడు అవునంటాం కాదంటాం కలుసుకోకపోవటం లాంటివి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మొత్తం జాతీయత మీద పోతే వీళ్ళు ఎక్కడా ప్రాంతీయంగా గెలవరు, వాళ్ళు ప్రాంతీయంగానే పోతే వాళ్ళ దేశంలో ఎక్కడ రిప్రజెంటేషన్ ఉండదు. అందుకని జాతీయ పార్టీలు ఏం చేస్తాయంటే ప్రాంతీయ పార్టీలతోటి మాట్లాడుకుంటాయి. ఒరే అబ్బాయి, నీకు ఎంపీ పదవులతో పెద్ద పోటీ లేదు కదా, అక్కడ నాది కదా గవర్నమెంట్, నీ గవర్నమెంట్ నువ్వేడు, నా ఓట్ బ్యాంక్ నీకు తరలిస్తాం, నా కోసం నీ ఓటు బ్యాంక్ తరలించాలంటే ఒప్పందాలు ఉంటాయి. ఇవి పేపర్లో ప్రకటనలు రావు, ఒప్పందాలు చేసుకోరు, చైనా అధ్యక్షుడి దగ్గర రహస్య సంతకాలు ఉండవు, వెనకాల చీకట్లో నడుస్తాయి. అందుకని నువ్వు ఇప్పుడు బీజేపీ బి అని టిఆర్ఎస్ పార్టీని అన్నారా లేదా? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయినాయి అన్నారా లేదా? ఎంఐఎం పార్టీ కాదు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసిపోయి కూడా చేస్తున్నారని అన్నారా లేదా? రాజాసింగ్ ఎందుకు పోటీ నిలబడట్లేదని కూడా అన్నారా లేదా? ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. పొలిటికల్ పార్టీ ఉన్నప్పుడు జాతీయ ఐడియాలజీ, ప్రాంతీయ ఐడియాలజీ ఉన్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అంతవరకు తప్పిదం ఏం లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కేరళలో ఒక్కళ్ళు పోటీ చేస్తున్నారా? 8 పార్టీల కూటమి ఇప్పుడు కదా. అక్కడ ఎప్పుడు అంతే 7-8 పార్టీలు 2 సెక్షన్లు అవి అవే పోటీ పడతాయి. ఇండిపెండెంట్ పార్టీలు ఉండవు 2 గ్రూపులుగా, అన్ని ఏకమైపోతాయి. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు గవర్నమెంట్ నడిపారు కదా, కాంగ్రెస్ పార్టీ నడిపిందా? కాదు కదా, అది కూడా ఒక గ్రూపే కదా, అది కూడా ఒక గ్రూపే. ఇప్పుడు ఏంటి దాని తర్వాత ఇండియా అలయన్స్ అని ఇప్పుడు ఇంకోటి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కలిసి ఉంటారా లేదా? ఇప్పుడు ఇవన్నీ ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నట్టే కదా. కనుక బీజేపీ పార్టీ మద్దతు తీసుకుంటేనేమో రమాటాకి వెనకాల సందులో తప్పు చేసినట్టును, నువ్వు సమర్థన తీసుకుంటేనేమో జూబ్లీ హోటల్లో రూమ్ బుక్ చేసినట్టు కాదు. 2 సమానమైన తప్పులే. కానీ యాక్చువల్ పాలిటిక్స్ లో స్థానికంగా జాతీయంగా జరిగేటప్పుడు ఇట్లాంటి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. అంతవరకు తప్పట్టడానికి లేదు. ప్రస్తుత అంశానికి వస్తే ఈ 16 నెలలు పూర్తయినాయన ఇంకొక 34 ఆయన ముందు ఉన్నాయి. కనుక ఆయన 1/3 ఆఫ్ ద టైం వరకే ఇప్పుడు వచ్చాడు. 2/3 ఉంది. ఇప్పుడు కాలు సర్దుకొని, కుర్చీ దులుపుకొని, కూర్చొని, టేబుల్ సర్దుకొని, ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి వెతుక్కోవడానికి అయి ఉండొచ్చు ఈ సమయం. ఇక్కడి నుంచి 34 నెలల పాటు మాత్రం ఆయన వర్క్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే హాఫ్ టైం నేను సర్దుకుంటాను అంటే హాఫ్ టైం నువ్వు సర్దుకొని పోవాలి, ఇంకోటి ఎవడో వస్తాడు కదా తర్వాత. కాబట్టి నేను చివరి రోజు నాడు వరకు పెట్టుకుంటాను, అప్పుడు సంచి సర్దుకుంటా అంటే కుదరదు. 1/3 వరకు నువ్వు పట్టు సాధించడం కోసం మొన్నటి వరకు ఐఏఎస్ అధికారులు వీళ్ళ పైన గ్రిప్ లేదు ముఖ్యమంత్రికి అని అన్నారు. ఇప్పుడు ఏదో పాలన పైన కాస్త పగ్గాలు
చేతిలోకి వచ్చినట్టున్నాయి. నిన్నటి దాకా డబ్బుల గురించి అంచనా ఉన్నట్టు లేదు. ఇవాళ చెప్తున్నాడు ఆయన, నాకు కోసినా కూడా నా దగ్గర నుంచి డబ్బులు రాలో, జాగ్రత్త అడ్జస్ట్మెంట్ అని. 18,500 కోట్లు మాత్రం మనకు ఆదాయం వస్తుందని చెప్పాడు. ఆ అడ్జస్ట్మెంట్ కోసం గాను రిటైర్ అయిపోయే ముసలోళ్ళందరినీ ఇంకో సంవత్సరం పెంచుతారంటున్నాడు. అంతకు ముందు యూనివర్సిటీలు వాళ్ళందరికీ పెంచాడు 65 దాకా. అంటే ఏదో కింద మీద పడే వ్యవహారం. ఇప్పుడు డబ్బుల లెక్కలు ఆయన ముందుకు వచ్చాయి. నిన్న మొన్నటి దాకా నువ్వేదో ఫ్రీగా ఇస్తానన్నావు, బాగుంది, కొత్త కోడలివి, నువ్వు వంటలో ఉప్పెక్కి వేసి నడిచిపోతుంది, కానీ ఇప్పుడు సంసారం నీ చేతిలోకి వస్తుంది అని చెప్పే రోజులు వచ్చాయి. అందుకని ఇప్పుడు ఆయన లెక్కాజమ్మా చూసుకుంటున్నాడు, అధికారులు ఎవరి మాట వింటున్నాడు చెప్తున్నాడు. అందుకనే తోటి మంత్రులు ఇప్పుడు చెప్తున్నా చూసారా, టర్మ్ అయిపోయే వరకు ఆయనే అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన కూడా చెప్పాడంటే ఆ లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కోసం, అఫీషియల్ డమ్ తోటి పట్టు సాధించడం కోసం, ఆర్థిక వ్యవహారాలపైన గ్రిప్ సాధించడం కోసం ఈ 15 నెలలు గడిచాయి. అండర్స్టాండింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ, అది ఏమైనా జరగచ్చు. ఇది హిమాలయాల పైన వాతావరణం లాంటిది. కాంగ్రెస్ పార్టీలో ఏం చెప్పలేం. ఎందుకని ఇప్పుడు నేను ఉదాహరణ అనకూడదు కానీ, డెడికేటెడ్ కార్యకర్తలు ఉన్న పార్టీ కమ్యూనిస్టులు. వాడు ఎంత సాగుగొట్టు, వాడు కమ్యూనిస్టే. వాడు రిప్రజెంటేషన్ 0.001 అయినా సరే వాడు ఉంటాడు, ఆ పార్టీ ఉంటుంది, వాడు ఉంటాడు. అట్లాగే ఆర్ఎస్ఎస్ అనే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి, ఏబీవీపీ అన్న ఒక విద్యార్థి వర్గం ఉండి, వీళ్ళకి ఒక సైద్ధాంతిక ఐడియాలజీ ఉంది. అందులోంచి ఎదిగి వచ్చిన వాడు మారేందుకు అవకాశం ఉండదు, మధ్యలోంచి వచ్చిన వాడు దూకేందుకు అవకాశాలు ఉంటాయి తప్పించి, చిన్నప్పటి నుంచి ఏబీవీపీ నుంచి ఉండి వచ్చేసి అక్కడి నుంచి వీహెచ్పీలోంచి వచ్చి అక్కడి నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మారరు. కమ్యూనిస్టులు కూడా అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇది బే ఆఫ్ బెంగాల్ లాంటిది. అందులో ఉపనదులు, నదులు, కాలువలు, సరిసులు అన్ని వచ్చి పడతాయి. ఎవరిని 100% నమ్మటం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రస్తుతానికి కాళ్ళు దగ్గర తీసుకున్నాడు, ఏవి దగ్గర ఉన్నాయి దగ్గర తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఎనాలిసిస్ వచ్చి ఆయనకు ఒక అంచనా వచ్చింది. సరే, ఇక్కడి నుంచి పరిపాలన కాదు ఫోకస్ పెట్టి ఈ వ్యాఖ్యలు వేసుకుంటే బెటర్ కదా. ఇక్కడి నుంచి హీ విల్ బి హెల్ప్ ప్యాక్డ్. ఈ 34 నెలలు ఆయన పర్ఫార్మ్ చేసి చూపించాల్సిందే. ఎందుకంటే హానీమూన్ 12 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఊరుకోరు. కరెక్టే. శ్రీనివాస్ గారు ఇప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నారు కానీ రేపొద్దున హాఫ్ టైం అయిపోయినాక ఏదో రైతు బంధు లాంటిది రాలేదనుకో, అప్పుడు వాళ్ళు ఉద్యమం చేయరా? కంపల్సరీ కదా, వాళ్ళ పార్టీ విధానం ఉంటుంది కదా. కనుక ఏంటంటే నువ్వు కాళ్ళు కూళ్ళు సర్దుకుని, ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్ర అవతరణ అయిపోయినాక ఎమ్మడపై మీద పడ్డామా, ఆయనకు కూడా కొంచెం టైం వచ్చింది. అప్పుడే మొన్ననే పుట్టింది, చాలా కాలం నడిపారు. అది ఒక హానీమూన్ 8-6 అన్నారు. బొడ్రాయి కూడా ఇంకా లేదు. ఏది 1600 కోట్ల మిగిలి బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు సరే, డబ్బుల విషయం మనం మాట్లాడద్దు. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉండే డబ్బులు అది ఏంటి, దేవతా వస్త్రాలు లాంటివి. నీకు అవసరమైనప్పుడు కనబడతాయి, అవసరమైనప్పుడు కనబడవు. రైట్. ఏంటి ఆయన ఇప్పుడు కూడా తీసుకొని we should expect the chief minister to work from this day to the next polling day. Right. తన ఏదైతే హామీలు ఇచ్చాడో వాటిని ఫుల్ఫిల్ చేసి సమర్థ నాయకుడు, ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసుకున్న ఒక నాయకుడు చరిత్రలో అని నిరూపించుకునే. ఎందుకంటే గతంలో ఒకసారి చర్చ వచ్చినప్పుడు నేను చెప్పాను, రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉండగా సమైక్య రాష్ట్రంలో చేతికి వచ్చిన హామీలన్నీ ఇచ్చాడు, నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చాడు. వెనకాల పాపం చచ్చిపోయినాడు ఆయన, రోసయ్య సర్దుబాటు చేసుకోలేక. అన్ని పీకులో ఉండి కొండ మీద ఉండగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా చనిపోయాడు. అదే టైంలో ఆయన కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఈ ఆర్థిక బరువు మొయ్యలాక గ్రాఫ్ కిందికి దిగేది. అక్కడ ఉండగా పోయినాడు కాబట్టి దేవుడు అయ్యాడు. కేసీఆర్ మహానుభావుడు ఓడిపోయి ఆయన కూడా ఇదే పరిస్థితి చెప్తున్నా. అంటే ఏంటంటే ఆయన కూడా ఇదే పరిస్థితి సార్. నువ్వు ఏదన్నా ఒకటి ఆరంభించి 20 తారీఖు జీతాలు ఇచ్చావు, జీతాలకు నెల మధ్యలో వచ్చి ఇప్పుడు 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నప్పుడు నువ్వు ఒక 30 లక్షల మంది శ్రీనివాస్ గారు ఆన్లైన్ అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గంధం